అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసింది. అనంతరం దీనిపై స్పీకర్దే తుది నిర్ణయమని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. స్పీకర్కు ఎలాంటి టైం బాండ్ లేదని తెలిపింది. 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టులో దేశంలోనే ఒక మంచి తీర్పునిచ్చింది, గౌరవ ధర్మాసనం మంచి తీర్పు ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు అంటే అనర్హత వేట్ పైన డివిజన్ బెంచ్ వేసిన కేసును హైకోర్టులో అంటే గౌరవ సీజే ధర్మాసనం కొట్టివేసి ఆ తీర్పు ఆ సమాధానం స్పీకర్ పరిధిలో ఉందని చెప్పడం జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకులకు చెంపపెట్టని చెప్పొచ్చు. ఎందుకంటే 10th షెడ్యూల్లో ఉన్నట్టు దాన్ని స్పీకర్ పరిధిలో ఉన్నదాన్ని హైకోర్టు మేము నిర్ణయం తీసుకోలేము, స్పీకరే తీసుకుంటారని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని కాలయాపన చేసుకుంటూ ఏదో ఒకటి అంటే ప్రభుత్వాన్ని బురద జల్లే ప్రయత్నం చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ ఈ మొన్న ఇక్కడ కొడంగల్లో కానీ లేకుంటే మొన్న ఒక టెంపుల్లో కానీ ఇవన్నీ అంటే ఒక అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. దీనికి ఈరోజు గౌరవ ధర్మాసనం తీర్పు ఇవ్వడం చెప్పి గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాము. ఈరోజు ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై డివిజన్ బెంచ్ తీర్పును వెల్లడించడం జరిగింది. ఏదైతే గతంలో ఇచ్చిన సింగిల్ జడ్జ్ ఆర్డర్ని సెటిసైడ్ చేస్తూ అంటే తీర్పుని పక్కన పెడుతూ వేరే డైరెక్షన్స్ తోటి ఈరోజు డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా సింగిల్ జడ్జ్ 4 వారాల్లోపు స్పీకర్ ఈ అంశాన్ని తేలాలి. ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వాళ్ళ ఎవరైతే ఫిర్యాదు చేసారో వాళ్ళ అప్లికేషన్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే 4 వారాల సమయంలో చేయాలన్న దానిపైన రిట్ అప్పీల్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ రిట్ అప్పీల్ హియరింగ్ వచ్చిన సందర్భంలో ఈరోజు ఏదైతే జడ్జిమెంట్ చెప్పినది ఏంటంటే గతం ఏదైతే 4 వీక్స్ అనేది ఇది ఈ టైం అనేది పాసిబుల్ కాదు. స్పీకర్కు ఏదైతే ఆ రక్షణ ఏదైతే వాళ్ళకు ఉన్నది ప్రిరాగేటివ్ అనేది ఆయన ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. విత్ ఇన్ ద ఈ సెషన్ ఏదైతే ఉందో ఈ 5 years టర్మ్ లోపల ఎప్పుడు ఎండ్ అవుతుందో ఆ లోపల నిర్ణయం తీసుకునే అధికారం ఉందని చెప్పి ఈరోజు డివిజన్ బెంచ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తొందరగా నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్లు వేసింది. తమ పార్టీలో గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత విధిస్తే ఉప ఎన్నికలు వస్తాయని గులాబీ పార్టీ ఆశించింది. ఇదే విషయాన్ని పలుమార్లు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రస్తావించారు. కానీ అనూహ్యంగా హైకోర్టు తుది నిర్ణయాన్ని స్పీకర్కు వదిలేయడంతో బీఆర్ఎస్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంను ఆశ్రయిస్తామని అన్నారు. మొన్నటి వరకు సభాపతిని ఆదేశించే అధికారం కోర్టుకు లేదని వాదించారంటూ గుర్తు చేశారు. రీజనబుల్ పీరియడ్ లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సీజే స్పష్టం చేశారని, రీజనబుల్ పీరియడ్ అంటే 3 నెలలు అని మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందన్నారు. మొన్నటిదాకా ప్రభుత్వం ఏం వాదించింది, అసెంబ్లీ సెక్రటరీ గారు స్పీకర్ గారు ఏం వాదించారు, కోర్టుకు అధికారం లేదు అన్నారు. స్పీకర్ను ఆదేశించే అధికారం కోర్టుకు లేదన్నారు. వాళ్ళ కోర్టు ఏం చెప్పింది, ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలా అని చెప్పింది. రీజనబుల్ పీరియడ్లో తీసుకోమని చెప్పింది. రీజనబుల్ పీరియడ్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్. మీరు దయచేసి కొద్దిగా స్టడీ చేయండి, అధ్యయనం చేయండి. రీజనబుల్ పీరియడ్ ఆల్రెడీ సుప్రీంకోర్టు కవర్డ్ జడ్జిమెంట్ ఉంది, 3 నెలల లోపల తీసుకోవాలా అని. నిన్నటిదాకా ప్రభుత్వం చేసిన వాదన, స్పీకర్ చేసిన వాదన ఏంది, మీకు నన్ను శాసించే అధికారం లేదు అని చెప్పారు. ఇవాళ హైకోర్టు సీజే గారు బెంచ్ ఇచ్చింది తీర్పు, ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలని ఇచ్చింది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద. రెండవది రీజనబుల్ పీరియడ్లో తీసుకోమన్నారు. రీజనబుల్ పీరియడ్ అంటే సుప్రీంకోర్టులో కవర్డ్ జడ్జిమెంట్ ఉంది. మణిపూరా మేఘాలయనా, మణిపూర్ మేఘాచంద్ర ఆయన పేరు ఉంది కదా, ఆయన మేఘం కేశాచంద్ర, ఆ కేసులో 3 నెలల లోపల ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని కవర్డ్ జడ్జిమెంట్ ఉంది. కాబట్టి ఒకవేళ స్పీకర్ గారు నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకు
ఇదిలా ఉండగా అంతకు ముందు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ కార్యదర్శి ఆ తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీలపై సీజే ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉండడంతో ఇరుపక్షాల తరపున ధర్మాసనం సుదీర్ఘ వాదనను విన్నది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి తరపున రవీంద్ర శ్రీవాస్తవ, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు శ్రీ రఘురాం, మయూరారెడ్డి, జందాల రవిశంకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున న్యాయవాది గండ్ర మోహన్ రావు, ఇక బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపున ప్రభాకర్ వాదన వినిపించారు. ఈ నెల 12న వాదన ముగియడంతో సీజే ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.